కాకినాడ జిల్లాలో కాకినాడ సీసీటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సంఘం సభ్యులు గన్నవరపు శివమణి, పోతుల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం జేఆర్ఎస్టీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ విధి విధానాలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా 250 మంది సభ్యులు కలిగి ఉన్నారని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సభ్యుల సభ్యత్వంతో పాటు వారికి ప్రమాద సమయంలో ప్రమాద బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో పోలిశెట్టి జగదీష్, కేదార్, కిరణ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ మా యూనియన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజున ఇప్పటివరకు కాకినాడ జిల్లాకు సంబంధించి సీసీటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి ఎటువంటి యూనియన్ లేదండి. సో మేము ఫస్ట్ టైం కాకినాడకు సంబంధించి సీసీటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరూ కలిపి ఒక యూనియన్ ప్రారంభిద్దామని పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపుని స్వాగతిస్తూ మా టెక్నీషియన్స్ అందరూ కూడా, మా వ్యాపారస్తుల సంఘం టెక్నీషియన్స్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఎంత ఘన విజయం చేశారు. మెయిన్ ముఖ్యంగా మా ఎజెండా ఏంటంటే, సీసీటీవీ వర్క్ నమ్ముకొని పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అలాగే ప్రతి ఒక్క ఓనర్కి కూడా యూనియన్ తరపు నుంచి అన్ని రకాలుగా ఉపయోగాలు, ప్రయోజనాలు జరిగేలాగా, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఏమైనా ప్రమాదాలు జరిగిన వర్క్ టైంలో యూనియన్ తరపు నుంచి వాళ్ళని ఆదుకునేలాగా, అలాగే యూనియన్ తరపు నుంచి అందరికీ కూడా ఆరోగ్య బీమా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామండి. సో రానున్న రోజుల్లో మా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మేమందరం ఒకే మాట మీద ఉండి మా యొక్క సీసీటీవీ వ్యాపారాన్ని అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటూ ముందుకెళ్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము యూనియన్కి ప్రారంభించడానికి ఆహ్వానం చేశామండి. మరియు మా తోటి టెక్నీషియన్స్కి మరియు షాప్ ఓనర్స్కి పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాను. విషయం ఏంటంటే, మాలో కొన్ని సమస్యలు ఉన్నాయని దాన్ని ఒక కార్యాచరణ చేసుకుని, ఒక రిజిస్టర్ చేసుకుని, ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని మా మిత్రుడు శివమణి, నేను, నా పేరు సురేష్ అండి, అందరూ కలిపి ఒక మాట మీదకి వచ్చి దీని కార్యాచరణ చేద్దామని చెప్పేసి మీటింగ్ చేయడం జరిగింది. దానికోసమే కాకినాడ జిల్లా ఓనర్స్, సీసీ కెమెరా టెక్నీషియన్స్ సలహా సూచనల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదుపరి కార్యక్రమం కోసం మా తోటి టెక్నీషియన్ నుంచి, ఓనర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత కార్యాచరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.